ఆకాశంలో సూర్యుడు ఎప్పటిలాగే ప్రకాశిస్తున్నాడు. అయితే ఈరోజు ఆ సూర్యకిరణాలు వేరెవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. గాలి చాలా వేగంగా వీస్తోంది, కానీ ఆ గాలిని ఏదో శక్తి వెనక్కి లాగుతోంది. ఆ అయోధ్య నగరం కూడా ఈరోజు కేవలం ఒక నగరం కాదు, అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఎందుకంటే లోకం ఈరోజు తన భగవానుణ్ణి కలుసుకునే అపూర్వ క్షణాలకు సాక్షి కానుంది. ఇక రాజమందిరంలో అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. రాణి కౌసల్య చాలా శాంతచిత్తంతో కనిపిస్తున్నప్పటికీ ఆమె లోపల ఏదో తెలియని ఒక దైవిక భావన ఉదయిస్తోంది. ఆమె మనసే ఓ మంత్రంగా మారిపోయిన వేళ ఆ క్షణం రానే వచ్చింది. అది వసంతకాలం, చైత్రమాసంలో 9వ రోజు. దేవుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన శుభదినం. చైత్రమాసంలోని 9వ రోజు మధ్యాహ్నం, పూర్తిగా పగలు, పూర్తిగా రాత్రి కాని సందర్భం. కాలం స్తంభించిపోయింది. దిక్కులు నిశ్శబ్దంగా మారాయి. ఆ తర్వాత కౌసల్యాదేవి గర్భగుడి నుండి ఒక దైవిక తేజస్సు ఉద్భవించింది. నెమ్మదిగా ఆ తేజస్సు రాజభవనం అంతటా వ్యాపించసాగింది. దీపాలు వాటంతటా అవే వెలిగాయి. కమలాలు వికసించసాగాయి. ఇక గాలి కూడా సాధారణమైనదిగా లేదు. అది దేవతలకు స్వాగతం పలికే శ్వాసగా మారింది. ఆ తర్వాత శ్రీరాముడు జన్మించాడు. ఆ భగవంతుడు పసిపాప రూపంలో అవతరించాడు. కాని ఆయన నేత్రాలలోని తేజస్సు కాలగమనం కన్నా వేగంగా ఉంది. శంఖు, చక్ర, గద, పద్మాలతో శోభిల్లుతున్న 4 భుజాలు. ఆయన నుదుట చంద్రబింబం వంటి తేజస్సు, వక్షస్థలంపై శ్రీవత్సం, కౌస్తుభమణి ప్రకాశిస్తున్నాయి. ఆ పవిత్రమైన దృశ్యాన్ని చూసి కాలం సైతం రెప్పవేయడం మరిచింది. తల్లి కౌసల్య నిశ్చేష్టురాలైపోయింది. ఆమె పెదవుల నుండి ఒక గుసగుస జారింది. ఇదేమి దైవలీల! బాలరాముడు చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలోనే ఆ 4 భుజాలు 2గా మారిపోయాయి. ఆ దివ్యరూపం మాయమవ్వగా ఆమె ఒడిలో ప్రశాంతవదనంతో తేజోవంతమైన ఒక పసికందు ఉన్నాడు. ఇప్పుడు ఆ దివ్యకాంతి లేదు, ఏ అద్భుతమూ లేదు. అయినప్పటికీ ఆ క్షణం మరింత పవిత్రంగా అనిపించింది. కానీ ఈ దైవలీల ఒక్కరికే పరిమితం కాలేదు. ఇతర అంతఃపురాల నుండి మరో 3 శిశురోదనలు వినిపించాయి. ఒకరు కైకేయి ఒడిలో, మరో 2 సుమిత్ర గర్భంలో. వీరు ముగ్గురు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి వాద్యాల సందడి లేకుండా రాముడు ఏ సంకల్పంతో అయితే అవతరించాడో అదే సంకల్పానికి తోడుగా వారు జన్మించారు. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, ఈ 4 సోదరుల ఆగమనంతో ఆ ధర్మమే 4 దిక్కులకు తన బాహువులను చాచినట్లు అనిపించింది. ఆ క్షణాన దశరథుడు అక్కడికి చేరుకున్నాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఆయన రాముణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడా బాలుడు కేవలం కుమారుడిగా అనిపించలేదు, అదొక అనుభూతిగా మిగిలిపోయాడు. దశరథ మహారాజు కళ్ల నుండి ఆనంద భాష్పాలు రాలాయి. కాని ఆ కన్నీటిలో బాధ లేదు, గర్వం లేదు. ఈ రోజుతో నా జన్మ ధన్యమైంది అన్న నిశ్శబ్ద కృతజ్ఞత తప్ప. దేవతలు దివి నుండి తల వంచి నమస్కరించారు. పైనుండి పూలవాన కురిసింది. గంధర్వుల వీణా నాదాలు ఆనందంతో దిక్కులన్నీ మారుమోగాయి. కైలాసం నుండి శివుడు పలికాడు, ఇకపై ధర్మం భూమిపై నడుస్తుంది. రాముడు జన్మించాడు. అయోధ్యలోని ప్రతి ఇంట దీపాలు వెలిగాయి. ప్రతి స్త్రీ భక్తితో చేతులు జోడించి నమస్కరించింది. పసిపిల్లలు సైతం కారణం తెలియకుండానే పూర్తి భక్తితో రామ అని జపించారు. ఆ రోజు కేవలం ఒక జననం కాదు, అదొక నూతన యుగానికి నాంది. మర్యాదకు రూపం వచ్చింది, ధర్మానికి నడక వచ్చింది. ఆ భగవంతుడు భువికి దిగివచ్చాడు. 4 సోదరులు జన్మించారు. కాని తొలి అడుగు వేసినవాడు చరిత్ర సృష్టించాడు. రాముడు వచ్చేశాడు. ఆయన రాకతో జీవానికి జీవం వచ్చినట్లయింది. సూర్యుని తొలి కిరణం అయోధ్య నగరాన్ని తాకినప్పుడు ఆ సూర్యుడు సాక్షాత్తు శ్రీరాముని ముఖమండలం నుండే కాంతిని అరువు తెచ్చుకున్నాడేమో అన్నట్లుగా ఉండేది. ఆయన సుకుమారమైన వేళ్లు మొదటిసారిగా నేలను తాకినప్పుడు తన కుమారుడి తొలి స్పర్శకు తల్లి పులకించిపోయినట్లు ఆ భూదేవి పరవశించిపోయేది.
శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు ఈ నలుగురు 4 ఋతువుల్లా విభిన్నంగా ఉన్నప్పటికీ వారి హృదయాలలో ఒకే రకమైన మాధుర్యాన్ని, తేజస్సును నింపుకున్నారు. ఆ రాజభవనం ఇకపై కేవలం ఒక రాచసభ కాదు, అది వారి ఆట స్థలంగా మారిపోయింది. వారి నవ్వుల సవ్వడి అయోధ్య నగరానికే శ్రవణానందకరమైన సంగీతంగా మారిపోయింది. అందరిలో పెద్దవాడైన శ్రీరాముడు అత్యంత శాంతమూర్తి. ఆయన కళ్లలోకి చూసిన ఎవరికైనా ప్రశాంతతను చేకూర్చే కరుణ ఆ కళ్లలో తొణికిసలాడేది. చిన్నతనంలోనే ఆయన నడవడిక ఒక మహర్షిని తలపించేది. ఆయన చిరునవ్వులో ఏదో తెలియని దైవత్వం ఉట్టిపడేది. ఇక లక్ష్మణుడు రాముడి నీడలాంటివాడు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడే. రాముడు నవ్వితే చాలు లక్ష్మణుడి మోములో కూడా చిరునవ్వు విరబూసేది. భరతుడు శాంత స్వభావి, ఆలోచనాపరుడు. ఎప్పుడూ తనలో తానే ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండేవాడు. అప్పుడప్పుడు రామలక్ష్మణుల ఆటను చూస్తూ తనలో తానే ఏదో దైవికమైన అంతరార్థం స్ఫురిస్తున్నట్లుగా ముసిముసిగా నవ్వుకునేవాడు. ఇక శత్రుఘ్నుడు అందరిలోకి అల్లరివాడైనా అతనికి భరతుడంటే ప్రాణం. ఎప్పుడూ భరతుడి వేలు పట్టుకుని ఆయన వెంటే తిరుగుతుండేవాడు. ఆ రాజభవన ప్రాంగణం అప్పుడప్పుడు ఒక యుద్ధక్షేత్రంగా మారిపోయేది. అక్కడ రాముడు చిన్న చిన్న పుల్లలతో లక్ష్మణుడిపై విలువిద్యాభ్యాసం చేసేవాడు. భరతుడు పక్కన నిలబడి వ్యూహాలు పన్నుతుంటే శత్రుఘ్నుడు వెనుక నుండి దొంగచాటుగా వచ్చి శత్రువును ఓడించేవాడు. రాజవస్త్రాలలో ఉన్నప్పటికీ ఒక వృద్ధ సేవకుడు తన మూటను భుజానకెత్తుకోవడానికి ఇబ్బంది పడుతుంటే రాముడు సహాయం చేసేవాడు. వెంటనే లక్ష్మణుడు పరుగెత్తుకొచ్చి, అన్నయ్య, ఆ పని నేను చేస్తాను కదా అనేవాడు. దానికి రాముడు చిరునవ్వుతో, సేవ చేయగలిగినవాడు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు అని చెప్పేవాడు. రాత్రివేళ వెన్నెల లోకాన్ని చుట్టేయగా ఆ 4 అన్నదమ్ములు ఒకే మంచం మీద నిద్రించేవాడు. మధ్యలో రాముడు, ఒక పక్క లక్ష్మణుడు, మరోవైపు భరతుడు, ఇక శత్రుఘ్నుడు వారి పాదాల దగ్గర ముడుచుకుని ఒకే దగ్గరకు చేరిన 4 నక్షత్రాల్లా కనిపించేవారు. అదొక దైవికమైన బాల్యం. అక్కడ ఆ 4 రాజకుమారులు కేవలం ఆటలాడటం లేదు, వారు అయోధ్య ఆత్మకు ఒక రూపాన్ని ఇస్తున్నారు. అలాంటి ఒక మధురమైన సాయంత్రాన గురుకులం నుండి ఒక సందేశం అందింది. ఈ రత్నాలని విద్యాభ్యాసం కోసం జ్ఞాన మార్గంలో పంపించవలసిన సమయం ఆసన్నమైంది. అలా వారి గురుకుల ప్రయాణం మొదలైంది. మరో గడప ఒక కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తోంది. అడవిలో మర్రి చెట్ల నీడ కింద వేదమంత్రాలు ప్రతిధ్వనించే ఒక ప్రశాంతమైన తపోవనం ఉండేది. కేవలం ఒక సాదాసీదా పర్ణశాల, ఒక యజ్ఞవేదిక, వాటి వెనుక ప్రశాంతంగా ప్రవహించే సరియు నదిపాయ. అదే గురు వశిష్ఠుల ఆశ్రమం. ఈరోజు ఆ ఆశ్రమ గడప వద్ద 4 రాజకుమారులు నిలబడి ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. వారిని చూడగానే గురు వశిష్ఠుల హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే వారిలో వేదాలకు సైతం అంతు చిక్కనివాడు ఒకడున్నాడని ఆయనకు తెలుసు. గురుకులంలో జీవితం చాలా సామాన్యంగా ఉండేది. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత యజ్ఞయాగాదులు చేయడం, గోసేవ చేయడం, అటుపై విద్యనభ్యసించడం. ఎలాంటి ఆభరణాలు లేవు, ప్రత్యేక ఆసనాలు లేవు. ఆ 4 రాజకుమారులు ఇప్పుడు కేవలం శిష్యులు మాత్రమే. గోశాలకు అందరికంటే ముందుగా రాముడే చేరుకునేవాడు. ఆవుల గిట్టలకు మట్టి అంటుకుంటే తన చేతులతో రాముడు స్వయంగా వాటిని శుభ్రపరిచేవాడు. లక్ష్మణుడు గురుకుల పనులలో ఎప్పుడూ ముందుండేవాడు. రాముడు ఏది నేర్చుకుంటే లక్ష్మణుడు దానిని అక్షరం పొల్లుపోకుండా తిరిగి వల్లించేవాడు. భరతుడు శాస్త్రాల అధ్యయనంలో పూర్తిగా లీనమయ్యేవాడు. నీతి, న్యాయం, తత్వశాస్త్రం వీటన్నింటిపై భరతుడికి జన్మతః జ్ఞానం ఉన్నట్లు అనిపించేది. గురువుగారు తరచూ అతడిని ఒంటరిగా పిలిచి ప్రశ్నలు అడిగితే భరతుడు పునర్జన్మ ఎత్తిన ఒక మహర్షిలా సమాధానాలు చెప్పేవాడు. శత్రుఘ్నుడు గురుకులంలోని ఇతర సేవకులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఎవరిదైనా చాపగాలికి ఎగిరిపోతే తనే దానిని తీసుకువచ్చేవాడు. వంటశాలలో వంటచెరకు అయిపోతే
వెంటనే అడవికి పరుగెత్తెకు వెళ్లి వంట చెరకు తెచ్చేవాడు. రాత్రివేళ మిగతా శిష్యులందరూ అలసటతో నిద్రలోకి జారుకున్నప్పుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు దీపం ముందు కూర్చుని శ్లోకాలను వల్లించేవారు. అప్పుడప్పుడు రాముడు మంత్రపఠనం మధ్యలో ఆగి, గురుదేవా, ఈ శ్లోకానికి ఇలాంటి అర్థం కూడా వస్తుందా అని అడిగేవాడు. దానికి వశిష్ఠుడు ఒక్క క్షణం మౌనంగా ఉండి, అవును రామా, నిజానికి అదే దాని నిగూఢార్థం. ఇప్పటివరకు అది నాకు కూడా స్ఫురించలేదు అనేవారు. తులసీదాసు ఇలా అంటారు: శాంతస్వరూపుడు, సరళ స్వభావుడు, వేదాంగ పారంగతుడు. శ్రీరాముడి రూపం ఎంతో శాంతమైనది, ఆయన స్వభావం సరళమైనది. శ్రీరాముడు వేదాంగాలను జీర్ణం చేసుకున్న సహజ పండితుడు. అలా ఉండగా ఒకరోజు పెద్ద పెనుగాలి వీచింది. చెట్లు వంగిపోసాగాయి. ఒక ఎండిన కొమ్మ విరిగి ఆశ్రమంపై కప్పు మీద పడింది. అందరూ ఉలిక్కిపడ్డారు. రాముడు పైకి చూశాడు. ఆ కొమ్మ నేలను తాకలేదు. గాలి దిశ మార్చుకోవడంతో ఆ కొమ్మ జరున పక్కకు జారిపోయింది. లక్ష్మణుడు, అన్నయ్య, మీరేమైనా చేశారా అని అడిగాడు. దానికి రాముడు, ఏమీ లేదు లక్ష్మణ, కేవలం భయపడవద్దని ఆ చెట్టుకు చెప్పానంతే అని బదులిచ్చాడు. ఇదంతా దూరం నుంచే గమనిస్తున్న గురు వశిష్ఠుడు తనలో తనే ఇలా అనుకున్నాడు: ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రకృతిని సైతం శాంతింపజేయగలవాడు ఈతనే. గురుకులంలో గడిపిన సంవత్సరాలు కేవలం ఒక కాలంగా కాదు, జ్ఞాపకాలుగా, జ్ఞానంగా కాదు, అనుభవాలుగా నిలిచిపోయాయి. రాముడు మరియు ఆయన సోదరులు కేవలం విద్యను పూర్తి చేయలేదు, వారు ఆ యుగానికే ధర్మస్తంభాలుగా నిలిచారు. అలాంటి ఒకనాడు అరణ్యం నుండి ఒక గొప్ప మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు. ఆయనే శ్రీ విశ్వామిత్రుడు. ఆశ్రమమంతా ఒక ప్రకటనతో ప్రతిధ్వనించింది: ఇక ఈ జ్ఞానం గ్రంథాలకే పరిమితం కాదు, ఇది అరణ్యంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించబోతోంది. జై శ్రీరామ్.